నరసింహ లక్ష్మీ నరసింహ. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. లక్ష్మీ నరసింహస్వామి కొలువయ్యున్న యాదగిరిగుట్ట భక్తులకు ముక్తినిచ్చే పుణ్యక్షేత్రం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. కానీ ఇప్పుడు అదే గుట్ట అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ భుక్తికి, లొల్లికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మాకు చెప్పరు, మమ్మల్ని అడగరు, అంతా మీ ఇష్టమేనా అంటూ సొంత పార్టీ సీనియర్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఢిల్లీ దాకా పంచాయతీ పెట్టారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. కానీ ఇక్కడ ఇంటి గుట్టును, గుట్ట రచ్చను సొంత నేతలే రచ్చకీడుస్తున్నారు. అసలు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాల్లో ఏం జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ ఏంటి? సొంత పార్టీ నేతలు ఎందుకు ఫైర్ అవుతున్నారు? చిరంజీవి భార్య కొణిదెల సురేఖ ఎంట్రీ వెనక ఉన్న అసలు గుట్టేంటి? ఈ స్పెషల్ అనాలిసిస్ లో విప్పేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా చిన్న పదవి ఇవ్వాలన్నా సంప్రదింపులు అనే పెద్ద ప్రక్రియ ఉంటుంది. గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ మన రేవంత్ రెడ్డి స్టైలే వేరు. ఆయన రూటే సపరేటు. ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులను అడగలేదు. పోనీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖను కనీసం కన్సిడర్ చేయలేదు. ఆఖరికి పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు కూడా ముందస్తు సమాచారం లేదట. కాంగ్రెస్ అంటేనే గ్రూపుల రాజ్యం. అలాంటిది ఎవరికీ చెప్పకుండా ఏకపక్షంగా బోర్డును ప్రకటించేసరికి సీనియర్ల గుండెలు జల్లుమన్నాయి. మేమంతా ఇక్కడ ఊరగాయ నంచుకోవడానికి ఉన్నామా అని లోపల కుమిలిపోతూ ఆఖరికి బహిరంగంగానే పెదవి విరిచేశారు. ముహూర్తం నేనే పెడతా, పెళ్లి నేనే చేస్తా, పెత్తనం నాదే అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని గాంధీభవన్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇక బోర్డు సభ్యుల ఎంపిక విషయానికి వస్తే కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి అగ్గిలా రగలడానికి ప్రధాన కారణం వినోద్ వెంకటస్వామి నియామకం. ఇప్పటికే ఆ కుటుంబంలో వివేక్ వెంకటస్వామికి కీలక ప్రాధాన్యత ఉంది. ఆయన కొడుకు ఏకంగా ఎంపీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే కుటుంబం నుంచి వినోద్ వెంకటస్వామికి యాదగిరిగుట్ట లాంటి ప్రతిష్టాత్మక ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులా? మరి రాత్రింబవళ్లు పార్టీ కోసం జెండాలు మోసిన సామాన్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఏం కావాలి? కాంగ్రెస్ సిద్ధాంతం 1 ఫ్యామిలీ 1 పోస్ట్ అన్నారు కదా స్వామి. ఇక్కడ చూస్తేనేమో ఒకే ఫ్యామిలీ అన్ని పోస్టులు అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం అంటూ సీనియర్లు లోపల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ వివాదంలో అన్నిటికంటే పెద్ద హైలైట్, అత్యంత సంచలనంగా మారిన అంశం మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకి ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించడం. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న యాదగిరిగుట్ట బోర్డులో ఆంధ్రప్రదేశ్తో బలమైన సంబంధాలున్న మెగా ఫ్యామిలీకి చెందిన సురేఖని ఎలా నియమిస్తారంటూ తెలంగాణ వాదులు, కాంగ్రెస్లోని ఒక వర్గం నేతలు సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. ఆయన తమ్ముడేమో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు, అన్నకేమో రేవంత్ రెడ్డి పదవులు కేటాయిస్తారు. అసలు ఏనాడైనా చిరంజీవి యాదగిరిగుట్టను సందర్శించారా? ఆయన ఎప్పుడూ యాదగిరిగుట్టకు వెళ్లిన దాఖలాలు లేవు. మరి అలాంటి వ్యక్తి భార్యకు ఎలా పదవి కట్టబెడతారని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు పదవి ఇవ్వాలని అనుకుంటే చాలా మంది తెలంగాణ వాదులున్నారు. వారిలో ఎవరో ఒకరికి ఆ పదవి ఇవ్వచ్చు. కానీ మీ ఆలోచనలు మరోలా ఉన్నాయి. దీని వెనక పెద్ద లోపాయికారి ఒప్పందం ఉందంటూ అప్పుడే పొలిటికల్ సర్కిల్స్ లో కౌంటర్లు పడుతున్నాయి. చిరంజీవితో రేవంత్ రెడ్డికి ఉన్న సత్సంబంధాల కోటాలోనే ఈ పదవి దక్కిందా, లేక సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ కోసం గుట్టదేవుడి సాక్షిగా పొలిటికల్ సీటు కేటాయించారా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముకున్న భక్తులకు, స్థానిక నాయకులకు దిక్కులేదు గాని పక్క రాష్ట్ర కనెక్షన్లకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తారా అంటూ నెటిజన్లు కూడా గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. పోనీ చైర్మన్ పదవినైనా పక్కా కాంగ్రెస్ వాదికి ఇచ్చారా అంటే అది లేదు. మాజీ బీఆర్ఎస్ ఎంపీ సోదరుడైన సత్యనారాయణ రెడ్డిని తీసుకొచ్చి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూర్చోబెట్టారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో జైలుకు వెళ్లిన నాయకులను పక్కనబెట్టి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికో లేదా వేరే పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికో ఇంత పెద్ద పీట వేయడం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు రగిలిపోతున్నారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ఊరుకుంటారా? ప్రెస్ ముందే ఓపెన్ గా బ్లాస్ట్ అయ్యారు. నాకు తెలియకుండా నా జిల్లాలో, నా ప్రాంతంలో యాదగిరిగుట్ట బోర్డును ఎలా వేస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరును బహిరంగంగానే తప్పుబట్టారు. ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తప్పు చేశారని వ్యాఖ్యానించడం కాంగ్రెస్లోని అంతర్గత యుద్ధానికి అద్దం పడుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి ఏకపక్ష నియామకాలపై ఏఐసీసీ హైకమాండ్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ పెద్దలు ఈ పంచాయతీని ఎలా తేలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు 6 గ్యారెంటీలు, పాలనాపరమైన సవాళ్లతో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు సొంత పార్టీ నేతలే గుట్ట సాక్షిగా పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టారు. ఈ వివాదాన్ని గనక వెంటనే పరిష్కరించకపోతే ఇది కాస్త పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అంతర్గత వర్గాలే హెచ్చరిస్తున్నాయి. చూశారుగా, భగవంతుడి సన్నిధిలో సేవ చేయాల్సిన బోర్డు ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రానికి వేదికైంది. రేవంత్ రెడ్డి మార్క్ 1 మ్యాన్ షో సాగుతుందా, లేక సీనియర్ల ఒత్తిడికి తలొగ్గి బోర్డు నియామకాల్లో ఏమైనా మార్పులు చేస్తారా? చిరంజీవి భార్య కొణిదెల సురేఖ నియామకంపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, హాట్ అండ్ సెటారికల్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.